వర్షమైన ప్రతి ప్రభా నీ ప్రియమైన బిడ్డల ద్వారా ప్రభా అయ్యా తను మేమందరూ కూర్చొని ప్రభావం స్థుతించడానికి ఆరాధించిన ప్రభావం బట్టి వందనాలు తండ్రి. ఇదిగోనైనా ప్రభా మరి మమ్మల్ని ప్రేమించి ప్రేమించి వచ్చిన దైవజనులు ప్రభా కలకత్తా ప్రాంతంలో నుంచి అలాగే నార్త్ బెంగాల్ ప్రాంతంలో నుంచి అయినా ప్రభా వారు వచ్చినటువంటి దైవజనులను బట్టి నీకు వందనాలు. క్షేమంగా మా మధ్యకు తీసుకొచ్చావు ప్రభా. స్తోత్ర భాషలు వేరైనా మేమందరం ఆరాధించే దేవుడు ఒక్కరివేనైనా నీకు స్తోత్ర. ప్రాంతాలు వేరైనప్పటికీ ప్రభా అయ్యా నువ్వు మాత్రమే మా అందరికీ దేవుడు ప్రభా. నీకు స్తోత్రం. అపోస్తల కార్యాలు 10:36 నాయన మీరు చెప్పినట్లుగా ప్రభా ఈ దాసనాలు రాయించినట్లుగా యేసు క్రీస్తు అందరికీ ప్రభు. స్తోత్రం నాయన మీరు అందరికీ ప్రభా. అయ్యా తండ్రి పేదవారికి నేమి ఉన్నవారికి నేమి నాయన అయ్యా తండ్రి ప్రభా తండ్రి నాయన ఈ ప్రాంతం వారికి అయితేనేమి వేరే ప్రాంతం వారికి ఏ దేశముకైనా ప్రభా తండ్రి మీరు దేవుడుగా ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రాలు. నీ సన్నిధి మా మధ్య ఉంచాలి ప్రభా. నీ సన్నిధి మా మధ్య ఉంచాలి ప్రభా. నీ సన్నిధి మా మధ్య ఉంచాలి దేవా. నీ బిడ్డలు ప్రభా ఇంకా రానయ్యన్న బిడ్డలందరూ రావడానికి సహాయం మీ మహిమ మీరే కనుక నేను ప్రభా. నేను దేవుడు ఎప్పుడైతే ఇవన్నీ చెప్తున్నాడో అప్పుడు దేవుడు వివరించలేదు. 400 years there was no voice of God. అయితే 400 సంవత్సరాలు అసలు దేవుడు అంటే ముందు వారికి తెలియదు. And during that time the old man dreamt that one day God is going to speak. మమ్మల్ని విడుదల కలుగు చేస్తాడు, ఒక మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని పాపాల నుంచి మనల్ని విడుదల చేస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడనే ఆశ నిరీక్షణ ఆ దినాల్లో ఉండేది. The old man dreamt and they died. అయితే ఆయన దర్శనాన్ని కలిగి ఉండి ఆయన మరణించాడు. And so the dream, they couldn't see the fulfillment of the dreams. అయితే అది దర్శనాన్ని కలిగి ఉన్నాడు కానీ అది నెరవేర్పన్నది ఆయన చూడలేదు. They dreamt of a free religion, of free worship. అయితే వారు 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 స్తుతియాగం చేసేటప్పుడు లేదా ఆరాధన చేసేటప్పుడు వారు అవన్నీ దర్శనాలు కలిగి ఉన్నారు. And in this dream they died. అయితే ఆ యొక్క దర్శనాలు వాళ్ళకి పరిపూర్ణం కాదు. అయితే ఈ యవనస్తులు దర్శనాలు చూస్తారు అని రాయబడి ఉంది. అయితే నేను ఏదైనా దర్శనాన్ని కలిగి ఉంటే అయితే నేను అది రానున్న జరగబోయే దాని కోసం నేను దర్శనాన్ని కలిగి ఉంటే ఎంతమంది మీరు కళ్ళగంటారు దర్శనాలు చూస్తుంటారు? మీరు ఎప్పుడైనా మీకు జరగబోయేది ఏమైనా దర్శనం మీరు ఎప్పుడైనా చూసారా? మీరు ఎప్పుడైనా మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు దర్శనం చేశారా? లేకపోతే మీరు స్కూల్కి వెళ్తున్నప్పుడు దర్శనం? అయితే మీ దర్శనము రాబోయే దినాలు రాబోయేది ఏంటన్నది మీరు దర్శనం కలిగి ఉండాలి.
అయితే వృద్ధులు కలలు కంటారు, The young will see visions. అయితే యవ్వనస్తులు దర్శనాలు చూస్తారు. Now the vision is of the future. అయితే దర్శనం అన్నది రాబోయే దినాల కోసం తెలియజేసేది. I don't see a vision of the past, I see a vision of the future. అయితే నేను జరగబోయేది నేను చూస్తాను దర్శనం అనగానే. And as Prophet Joel says, the old will have dreams and the young will see visions. అయితే యవ్వనస్తులు దర్శనాలు చూస్తారని యోవేలు ప్రవక్త తెలియజేస్తున్నాడు. And the Holy Spirit came upon the church in the day of Pentecost. అయితే ఆ రకంగానే పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి మీద ఆవరించి ఉన్నాడు. And the young disciples over there, 120 or more, started to see a vision of the church. అయితే ఆ యొక్క పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు 120 మంది పైచిలకు యవనస్తులు ఉన్నారు. ప్రతి ఒక్కరి మీద కూడా పరిశుద్ధాత్మ ఆవరించి ఉన్నది. They were not dreaming about the temple of Solomon. అయితే వారు ఎప్పుడు వాళ్ళు పాత నిబంధనలు ఉన్నటువంటి అది సొలొమోను రాజు నిర్మించినటువంటి దేవాలయం కోసం వాళ్ళు They had a vision of the church. వాళ్ళు దర్శనం కలిగలేదు, కానీ వాళ్ళు రానున్న దినాల్లో సంఘము యొక్క దర్శనాన్ని కలిగి And ఉన్నారు. more than 120 people, all in one accord, saw the vision of the church. అయితే విచిత్రం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి యవనస్తులందరూ కూడా ఒకే దర్శనాన్ని కలిగి ఉన్నారు. And when you read after in the book of Acts chapter 2 onwards, అయితే book of Acts ఎప్పుడైతే రెండో అధ్యాయం అపోస్తల కార్యాలు చదువుతున్నప్పుడు the vision that they saw became effective when they began to meet as a church. ఎప్పుడైతే ఆ దర్శనాన్ని చూసిన తర్వాత ఆ అపోస్తల కార్యాలు అనే పుస్తకాన్ని మనం చదువుతున్నప్పుడు మనం గమనించేది ఏంటంటే ఆ దర్శనం ప్రకారంగా వాళ్ళందరూ సంఘముగా కూడుకొని చూస్తాం. And as you walk with me from chapter 2 to chapter 3, మనము రెండో అధ్యాయం నుంచి మూడో అధ్యాయంలోకి వెళ్తున్నప్పుడు the word of God says, the book of Acts, they met in homes and had fellowship with one another, breaking of the bread and sharing what the Lord has given them all in common. అయితే ఆ రెండో నుంచి మూడో అధ్యాయం మనకు వెళ్తున్నప్పుడు అక్కడ ఏమని రాయబడ్డది అంటే వాళ్ళు ఏకముగా కూడి ఒక దగ్గర ప్రార్థనలు చేస్తున్నట్టుగా, ఏకముగా సంఘముగా ఏర్పాటు అయినట్లుగా, దేవుని ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. They never met in churches, there was no church then. అయితే వాళ్ళకి అప్పుడు వాళ్ళకి సంఘాలు లేవు. They met like we are meeting today. వాళ్ళు ఎలాగున్నారంటే ఈ ముందు మన ఇళ్లలో ముందు కూడుకోవడం ప్రారంభం చేశారు. God gave birth of a discipleship making movement. అయితే అది ఎలాగా అంటే జన్మనిచ్చిందంటే శిష్యులను తయారు చేసేటటువంటి ఒక ప్రక్రియ. 120 people with a vision of what the church should be. అయితే ఈ 120 మంది ఉన్నటువంటి దర్శనాలు యవనస్తులు రాబోయే దినాల్లో సంఘం ఎలాగుంటుందో అన్నది ఒక దర్శనాన్ని కలిగి ఉన్నారు. Once again, it was not a dream. It was not a dream. అది దర్శనం కాదు, It was a vision. అది కల కాదు, అది దర్శనం. It was a vision that this 120 plus people took back with them to their hometowns and had fellowships like this that made the church. Amen. Hallelujah. మంది ఎవరైతే దర్శనం కలిగి ఉన్నారో, ఎవరైతే ఆత్మను పొందుకున్నారో వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఆ 120 మంది వాళ్ళకి చిన్న ఏంటంటే సహవాసాలుగా ఏర్పడి ఒక సంఘాలుగా తయారయ్యేది. Hallelujah. Imagine in this village. అయితే ఒకవేళ మనం ఈ యొక్క గ్రామాల్లో మనం What's చూస్తే the name of this village? గోరింట. Gorinta. Now this is one fellowship in Gorinta. Amen. అయితే ఈ గ్రామానికి ఇది ఒకటే మనకి సహవాసం కలిగి ఉంది. Now you with a vision, మీరు దర్శనముతో, not a dream, కల కాదండి, with the vision of the Pentecost, the vision of God, అయితే దేవుని యొక్క దర్శనం లేదా పెంతెకొస్తు దినం నాడు వచ్చినటువంటి దర్శనంతో కలిగి you will go and have the fellowship in your house. That will become the church. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మనం ఏ దర్శనాన్ని కలిగి ఉంటామో అది మనం ఇళ్లలోకి వెళ్ళిన తర్వాత మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కలిపి సహవాసం కలిగి వాళ్ళందరూ ఒక దగ్గరికి వస్తే అదే సంఘము. దేవునికి స్తోత్రం. So if now even if there's 10 people, we'll have 10 fellowships in this place. with Amen. 10 disciples, Amen. 10 pastors, 10 congregations, Amen. and 10 churches. Amen. హల్లెలూయా. Amen. Amen. ఒకవేళ 10 మంది విశ్వాసాలు ఇక్కడ ఉంటే 10 మంది ఇళ్ళకి వెళ్ళిన తర్వాత 10 మందిని ఏర్పాటు చేసుకొని ఆ 10 మంది ఏర్పాటు చేసుకొని ఇలాగా మనలో నుంచే ఒక సహవాసం, మనలో నుంచి ఒక సేవకులు, మనలో నుంచే ఒక ఆరాధించే వాళ్ళు, మనలో నుంచే అందరూ కూడా ఏర్పడి ఒక సంఘముగా దేవుడు దాన్ని అభివృద్ధి చెందించింది దాకా. And Reverend Prem Ganga
Right Reverend Bishop of this place. హల్లెలూయా. అప్పుడు ఈయన ఎవరైతే నేను అంటే బిషప్ అయిపోతానంటే అప్పుడు దేవునికి స్తోత్రం. Hallelujah. The old will have dreams. Yes. వృద్ధులు కళ్ళగంటారు, The young Amen. will have vision. Amen. యవనస్తులు దర్శనాలు And that చూస్తారు. is the prophecy that we fulfill today. అది Amen. ఆ యొక్క దర్శనము యోవేలు గనుక అప్పుడు ప్రవచించాడు, ఇప్పుడు నెరవేర్పులోకి వచ్చింది. God has chosen you to see a vision. Amen. దేవుడు Amen. మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, మీరు ఆ యొక్క దర్శనాన్ని కలిగి ఉండాలి. Amen. You are going to change the face of the church Amen. in this place. మీరు Amen. ఈ యొక్క ప్రాంతంలో సంఘం యొక్క స్వరూప్యాన్ని మార్చే ఒక యోధులుగా దేవుడు మిమ్మల్ని తయారు చేయను గాక. Amen. Our disciples met together daily, హల్లెలూయా. అప్పుడు ఈ యొక్క శిష్యులు అందరూ ఒక దగ్గరికి కలవడం వల్ల broke bread together, వాళ్ళు అందరూ కూడా ద్రాక్షారసాన్ని తీసుకోవడం వల్ల, shared whatever they had in common, అయితే వాళ్ళు ఏ పరిచయం చేస్తున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళు ఒకరికొకరు పంచుకోవడం వల్ల preaching and teaching the word of God. Amen. అప్పుడు వాళ్ళలో వాళ్ళు దేవుని వాక్యాన్ని బోధిస్తూ మాటలు తెలియజేసుకుంటూ అలా చేసేవారు. That is the church. అదే హల్లెలూయా. సంఘం అంటే. May the Lord bless you. దేవుడు Amen. మిమ్మల్ని అందరూ దీవించిన గాక. హల్లెలూయా. చెప్పలు కొడతాం గట్టిగా.